రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. వశిష్ఠ మహర్షి మరియు అతని పుత్రుల చేత తిరస్కరించబడ్డ త్రిశంకు శాపగ్రస్తుడై విశ్వామిత్రుని శరణు కోరాడు. తనను అర్థించిన రాజును చూసి విశ్వామిత్రునికి జాలి కలిగింది. ఆయన రాజుతో ఇలా అన్నాడు: ఇక్ష్వాకు వంశ నరేంద్ర, భయపడకు. నీ ధర్మనిరతి గురించి నాకు తెలుసు. నేను నీకు అండగా ఉంటాను. పుణ్యాత్ములైన ఋషులను ఆహ్వానించి యజ్ఞాన్ని నిర్వహిస్తాను. గురుపుత్రుల శాపం కారణంగా నీ రూపం ఇలాగే ఉంటే ఈ రూపంతోనే నిన్ను స్వర్గానికి పంపుతాను. నా వద్దకు కార్యార్థిగా వచ్చావు, ఇక నీ పని ముగిసినట్టే భావించు అని అన్నాడు. తరువాత విశ్వామిత్రుడు అతని పుత్రులను శిష్యులను పిలిచి వారితో, నాయనలారా, మీరు అందరూ ఋషీశ్వరులను, వారి శిష్యులను, మిత్రులను, వేద శాస్త్ర పండితులను నా ఆహ్వానం తెలిపి తీసుకురండి. ఎవరైనా ఉపేక్షించి నన్ను నిందిస్తే వారు ఏమన్నది నాకు తెలియజేయండి అని అన్నాడు. విశ్వామిత్రుని ఆజ్ఞానుసారం ఆయన శిష్యులు, పుత్రులు 4 దిక్కులా వెళ్ళి అందరికీ ఆహ్వానం అందించారు. వారు తిరిగి వచ్చి విశ్వామిత్రునితో, గురువర్య, మీ ఆహ్వానాన్ని అందుకొని బ్రాహ్మణులందరూ వస్తున్నారు. మహోదయుడు అనే ముని, వశిష్ఠుని 100 మంది కుమారులు తప్ప మిగిలిన వారంతా వస్తున్నారు. ఓ మునీశ్వర, యజ్ఞానికి ఆహ్వానించగా వశిష్ఠుని 100 పుత్రులు ఇలా అన్నారు: యజ్ఞం చేసేవాడు చండాలుడు, చేయించేవాడు క్షత్రియుడు. ఇలాంటి యజ్ఞ హవిస్సును స్వీకరించడానికి దేవతలెలా వస్తారు? విశ్వామిత్రుని ఆదేశానికి తలవంచి ధర్మాన్ని తప్పితే స్వర్గప్రాప్తి కలగదు. ఆ మాటలు విని విశ్వామిత్రుడు కళ్ళెర్ర చేసి, తీవ్రంగా తపస్సు చేస్తూ పవిత్రంగా ఉన్న నన్ను ఇన్ని మాటలు అన్నవారు మసైపోతారు, యమపాశంతో నరకానికి లాగబడుతారు. ఇంకా 700 జన్మలు శవభక్షణ చేస్తూ జీవిస్తారు. వికృత వేషాలు ధరించి నీచమైన మాటలాడుతూ నీచమైన చేష్టలు చేస్తూ సంచరిస్తారు. మహోదయుడు సజ్జనుడైన నన్ను దూషించాడు కాబట్టి అతడు కిరాతుడై అందరి చేత దూషించబడుతూ ప్రాణిహింస చేస్తూ చాలా కాలం దుర్గతి పాలై జీవిస్తాడు అని వశిష్ఠుని 100 పుత్రులకు మహోదయునికి శాపాన్ని ఇచ్చాడు. తరువాత అక్కడికి వచ్చిన ఋషులతో విశ్వామిత్రుడు ఇలా అన్నాడు: త్రిశంకు అని ప్రసిద్ధుడైన ఈ రాజు ఇక్ష్వాకు వంశంవాడు, దానశీలుడు. గురుశాపం వల్ల ఈ రూపాన్ని పొంది ఉన్నాడు. ఇతడు సశరీరంగా స్వర్గానికి వెళ్లాలనే కోరికతో నన్ను ఆశ్రయించాడు. అతని కోరిక నెరవేరే క్రతువు ప్రారంభించండి అని అన్నాడు. అక్కడున్న ఋషులందరూ తమలో తాము, విశ్వామిత్రుడు ముక్కోపి, ఆయన చెప్పినట్టు చేయకపోతే శపిస్తాడు, కాబట్టి ఇతడు సశరీరంగా స్వర్గానికి వెళ్లే క్రతువు ప్రారంభిద్దాం అని అనుకొని తమ తమ పనులను చేయసాగారు. ముఖ్య యాజకుడిగా విశ్వామిత్రుడు యజ్ఞాన్ని ముందుకు నడిపాడు. హవిర్భాగాలు స్వీకరించడానికి దేవతలను ఆహ్వానించాడు. కానీ వారెవ్వరూ రాలేదు. దానితో విశ్వామిత్రుడు కోపంతో ఊగిపోయాడు. శృవాన్ని పైకెత్తి నిలబడి రాజుతో, నరేంద్ర, నా తపశ్శక్తి చూడు. ఇన్నాళ్ళు నేను కష్టపడి సంపాదించిన తపశ్శక్తినంతా నీకు ధారపోస్తాను. నీవు ఇప్పుడే ఇదే శరీరంతో స్వర్గానికి వెళ్ళు అని అన్నాడు. అప్పుడు త్రిశంకు అక్కడున్న వారందరూ చూస్తుండగా స్వర్గానికి వెళ్ళాడు. స్వర్గానికి వచ్చిన అతనిని చూసి ఇంద్రుడు, మూర్ఖుడా, గురుశాపానికి గురైన నీకు ఇక్కడ స్థానం లేదు, తిరిగి వెళ్ళు, తలకిందులుగా భూమిపై పడిపో అని అన్నాడు. అప్పుడు త్రిశంకు భూమిపై రక్షించండి, రక్షించండి అని అరుస్తూ పడసాగాడు. త్రిశంకు మొర విని కౌశికుడు అతన్ని అక్కడ అదే స్థితిలో ఆపి అందరూ చూస్తుండగా సప్తర్షి మండలాలతో కూడిన మరొక స్వర్గాన్ని నిర్మించాడు. ఆ స్వర్గానికి త్రిశంకుని ఇంద్రునిగా చేసి అతని అనుచరులను దేవతలుగా చేశాడు. ఆ సృష్టిని చూసి ఆశ్చర్యపడ్డ దేవతలు, ఋషులు విశ్వామిత్రుని శాంతింపజేసి ఆయనతో, ఓ తపోధన, త్రిశంకు గురుశాపాన్ని పొందడం వల్ల స్వర్గప్రవేశ అర్హతను కోల్పోయాడు. కాబట్టి ఇంద్రుడు అతన్ని వెనక్కు పంపాడు అని అన్నారు. శాంతచిత్తుడైన విశ్వామిత్రుడు వారితో, ఓ దేవతలారా, త్రిశంకుని సశరీరంగా స్వర్గానికి పంపుతానని ప్రతిజ్ఞ చేశాను. నేను మాట తప్పలేను. నేను అంతరిక్షంలో సృష్టించిన ఈ స్వర్గం, నక్షత్రాలు, ఈ లోకాలు ఉన్నంత వరకు ఉండేటట్లు దేవతలు అనుమతించండి అని కోరాడు. దేవతలు అందుకు అంగీకరించి విశ్వామిత్రుని పొగడారు. విశ్వామిత్రుని యజ్ఞం సమాప్తమైంది. దేవతలందరూ తమ తమ లోకాలకు చేరుకున్నారు. వాల్మీకి మహర్షిచే విరచితమైన రామాయణ మహాకావ్యంలోని బాలకాండలోని 59 మరియు 60వ సర్గ సంపూర్ణమైంది. హనుమదంతర్గత శ్రీరామార్పణమస్తు. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. మన జీవనానికి దారిదీపమైన రామాయణంలోని తదుపరి విషయాలను తెలుసుకోవడానికి మళ్ళీ కలుద్దాం. జై శ్రీరామ్.